వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో మన హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ని చూద్దాం. టైటిల్స్ తీసుకొని అసలు ఏం చదవాలి, కీవర్డ్ ఏంటి, ఎలా నోట్స్ చేసుకోవాలి, ఎన్ని డైమెన్షన్స్లో ఆలోచించాలి, అండ్ క్వశ్చన్స్ ఎలా వచ్చే ఛాన్స్ ఉంది, ఎలా వాటిని సాల్వ్ చేయాలి, ఎవ్రీథింగ్ క్లియర్గా చూద్దాం. సో ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి. సో యాక్చువల్లీ ఫస్ట్ ఆల్రెడీ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ రికార్డ్ అవ్వలేదు. అండ్ దిస్ ఇస్ సెకండ్ టైం రికార్డింగ్ అనమాట. సో ఇక్కడ టైటిల్ చూసినట్లయితే కాల్కట్టా హైకోర్ట్ రిజెక్ట్స్ గవర్నమెంట్ ఆబ్జెక్షన్స్ టు నికోబార్ ప్లీ. ఈ టైటిల్ చూడగానే మనకి ఇక్కడ ఏం అర్థమవుతుంది? కాల్కట్టా హైకోర్ట్ అని చెప్పారు, ఇంకొకటి ఏంటంటే నికోబార్ ప్రాజెక్ట్ గురించి అని అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ కూడా దీని గురించి ఇచ్చారనమాట, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి. సో ఇంతకుముందు చెప్పినప్పుడు ఇదంతా గీసాను అనమాట. సో ఇప్పుడు ఇది చూసినట్లయితే ఈ ఆర్టికల్ గ్రేట్ నికోబార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి చెప్తుంది. అసలు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇది ఇండియా దగ్గర తీసుకున్నట్లయితే మనకి బే ఆఫ్ బెంగాల్ రీజియన్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. వీటిని ఎక్స్టెన్షన్ ఆఫ్ హిమాలయస్ అని కూడా అంటారనమాట. అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని మధ్యలో డివైడ్ చేసే లైన్ ఏంటంటే 10 డిగ్రీ ఛానల్. ఈ 10 డిగ్రీ ఛానల్ గురించి చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో ఆల్రెడీ క్వశ్చన్స్ అడిగారు. ఎలా అడుగుతారు క్వశ్చన్ అన్నట్లయితే అండమాన్ అండ్ నికోబార్ ఇస్ డివైడెడ్ బై అని చెప్పి 10 డిగ్రీ 9 డిగ్రీ 11 డిగ్రీ అలా ఇస్తారు. ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గురించి, లైక్ అవి ఎలా ఫామ్ అయ్యాయి వాటి గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో అలా మీరు ఇది కంపల్సరీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. అండ్ ఈవెన్ అక్కడ ఉన్న ఐలాండ్స్ నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి అరేంజ్ చేయమని కూడా అడుగుతారనమాట. గ్రేట్ నికోబార్, మిడిల్ నికోబార్, కార్ నికోబార్ అలా. ఓకే, సో అవన్నీ మీరు చూసుకోవాలి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ. మ్యాప్ ఓపెన్ చేసి క్లియర్గా చూసుకోవాలి. అది పక్కన పెడితే ఇప్పుడు మనం ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి చూసుకున్నట్లయితే అండమాన్ అండ్ నికోబార్లో ఇక్కడ ఈ ప్లేస్లో మనం డెవలప్మెంట్ చేయాలి అనుకుంటున్నాం. ఈ డెవలప్మెంట్లో ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, అంటే పోర్ట్ కట్టాలనుకుంటున్నాము షిప్స్ వెళ్ళడానికి రావడానికి. అలాగే ఎయిర్పోర్ట్ కట్టాలనుకుంటున్నారు. అక్కడికి వచ్చిన పీపుల్ టూరిజం ఇంప్రూవ్ అవుతుంది ఫర్ షూర్. కాబట్టి అక్కడ వసతులు లైక్ హోటల్స్, రెస్టారెంట్స్, ఉండడానికి లాడ్జెస్ అవన్నిటిని కూడా టౌన్షిప్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ అన్నిటికీ పవర్ సరఫరా చేయడానికి గ్యాస్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్ని కూడా అక్కడ కట్టాలనుకుంటున్నారు. ఈ 4 ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగం అనమాట. కానీ ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేయడం వల్ల అక్కడ చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటి? ఈ అండమాన్ నికోబార్లో మనకి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఇవన్నీ డెవలప్ చేయాలన్నట్లయితే డిఫారెస్టేషన్, అక్కడ ఉన్న ఫారెస్ట్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది, చెట్లు కొట్టేయాల్సి ఉంటుంది. దానివల్ల మన ప్యారిస్ క్లైమేట్ డీల్ గోల్స్, అలాగే రీసెంట్గా మనం ఎన్టీసీస్ని అప్డేట్ చేసాము, అవి కూడా అచీవ్ చేయడం చాలా కష్టం అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయోడైవర్సిటీ, అంటే ప్లాంట్ స్పీసీస్ అండ్ అనిమల్ స్పీసీస్ మీద కూడా ఫర్ షూర్ ఇంపాక్ట్ ఉంటుంది. అనిమల్ స్పీసీస్ అయితే 4 అనిమల్ స్పీసీస్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి అన్నట్లయితే సాల్ట్ వాటర్ క్రొకడైల్ ఒకటి, లెదర్ బ్యాక్ టర్టిల్, అక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ ఫేమస్గా ఒక బే ఉంటుంది, దాని పేరే గలాథియా బే అనమాట. ఆ బేలో మనకి లెదర్ బ్యాక్ టర్టిల్స్ ఉంటాయి. అండ్ ఓవరాల్ అన్ని టర్టిల్ స్పీసెస్లో చూసినట్లయితే ఈ లెదర్ బ్యాక్ టర్టిల్ అనేది పెద్ద స్పీసెస్ అనమాట, చాలా పెద్దగా ఉంటుంది టర్టిల్ స్పీసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నికోబార్లో ఉన్న ట్రీ ష్రూ, అంటే చిన్న ఉడతలాగా ఉంటుంది అనమాట, అది ట్రీ ష్రూ, అది ఓన్లీ నికోబార్లోనే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నికోబార్ మెగాబోర్డ్. ఇలా 4 యానిమల్ స్పీసీస్ కూడా డేంజర్లో ఉన్నాయని చెప్పి చాలా రిపోర్ట్స్ ఎన్వైరన్మెంట్ యాక్టివిస్ట్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ అడవుల్లో ఉండేది ఎవరంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్. అండ్ రీసెంట్గా సీరియస్ ఎగ్జామ్లో కూడా 3 ట్రైబ్స్ ఇచ్చేసి ఈ ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు, అండమాన్ నికోబార్లో ఉన్న ట్రైబ్స్ ఏంటి అని అడిగారు అనమాట. అండ్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వల్ల 2 ట్రైబల్ గ్రూప్స్ని కంప్లీట్గా అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయాల్సి వస్తుంది. అది ఎవరు అని చూసినట్లయితే నికోబారీస్, అలాగే షొంపెన్ అనమాట. అండ్ ఇలాంటి ఛాలెంజెస్ ఉండడం వల్ల ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్టులు అలాగే పీపుల్స్ ఓకే వాళ్ళు ఏం చేశారంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్, పిటిషన్స్ కోర్టులో ఫైల్ చేశారనమాట. సో ఇప్పుడున్న ఆర్టికల్లో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, తన పేరు మీనా కుమారి, తన రెసిడెన్స్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. తను చాలా పిటిషన్స్ని ఫైల్ చేసింది. ఇప్పుడు కాల్కట్టా హైకోర్టు ఆ పిటిషన్స్ని తీసుకుంటూ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పే ఆరోపణలని పక్కన ఓవర్ రైట్ చేసిందని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఆ పిటిషన్స్ ఏంటి అని చూసుకోవాలి. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ కీవర్డ్ని ఈ ఆర్టికల్లో ఇచ్చారు, అదేంటంటే లోకస్ స్టాండే. రీసెంట్గా మనం పాలిటిక్స్ సంబంధించిన ఒక కీవర్డ్ చూసాం, అమికస్ క్యూరై. ఢిల్లీ ఎక్సైజ్ కేసులో
ఇప్పుడు కోర్టు ముగ్గురిని పెట్టుకుంది అమికస్ క్యూరే లాగా అని చెప్పి అనుకున్నాం కదా. సో అలాగే ఈ రోజు ఆర్టికల్ లోకస్ స్టాండే గురించి ఇచ్చారనమాట. సో అది కూడా మనం చూద్దాం. ఈ టాపిక్ మొత్తం చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్లయితే ఇలా పింక్తో రౌండప్ చేశాను కదా. అండమాన్ అండ్ నికోబార్ గురించి క్వశ్చన్ రావచ్చు, అలాగే అనిమల్స్ గురించి క్వశ్చన్ రావచ్చు, లోకస్ స్టాండే గురించి క్వశ్చన్ రావచ్చు, అలాగే నికోబారిస్ షొంపెన్ గురించి రావచ్చు, అండ్ ఈ 4 గురించి కూడా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో ఏమి ఉన్నాయని కూడా క్వశ్చన్ రావచ్చు అనమాట. ఈ అన్ని ఏరియాస్ మీరు క్లియర్గా చూసినట్టయితే ఎటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చినా కూడా ఈసారి రాస్తారు. అండ్ 2026 ప్రిలిమ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు చూసుకోవాల్సిన టాపిక్ ఫర్ షూర్ ఏంటి అన్నట్లయితే ఈ యొక్క గ్రేట్ నికోబార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఫర్ షూర్ వచ్చే ఛాన్స్ ఉందండి ఈసారి. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసినట్లయితే అసలు ఏమేమి అలిగేషన్స్ ఉన్నాయి అన్నట్లయితే పీపుల్ యొక్క రైట్స్ అండర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2006 అనేది డ్యామేజ్ అవుతుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పీపుల్ యొక్క కన్సర్న్ తీసుకున్నామని సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు, కానీ గ్రామ సభస్ మాత్రం ప్రాపర్గా ఆర్గనైజ్ చేయలేదు. ఆర్గనైజ్ చేసినప్పటికీ కూడా అక్కడ అటెండ్ అయిన పీపుల్ ఓన్లీ 1 to 15% మాత్రమే. కానీ వాళ్ళకి కన్సర్న్ తీసుకోవాలంటే మినిమం 50% ఆఫ్ మ్యాండేటరీ రికార్డ్స్ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి గ్రామ సభస్ ప్రాపర్గా ఎలిజిబుల్గా చేయలేదు, దానికంటే ట్రైబల్ కౌన్సిల్స్ ఎఫెక్ట్గా పనిచేశాయని చెప్తున్నారు. సో ట్రైబల్ కౌన్సిల్స్ ఫస్ట్లో కన్సెంట్ ఇచ్చినప్పటికీ కూడా తర్వాత వాళ్ళు విత్డ్రా చేశారు. వాళ్ళు విత్డ్రా చేసినప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది అని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు. అండ్ అక్కడ ఉన్న సెన్సిటివ్ ఏరియా ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది, ఎస్పెషలీ బఫర్ జోన్ తగ్గిపోతుంది క్యాంపెల్ బే అండ్ గలాతియా బేలో అని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళ యొక్క రైట్స్ అనేవి సెటిల్ చేయకుండానే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది అని చెప్పి చాలా ఆరోపణలు ఈ యొక్క అలిగేషన్స్ ఈ పిటిషన్స్లో ఉన్నాయన్నమాట. ఓకే, క్లియర్. అందుకే ఇప్పుడు కోర్టు దీన్ని ఓవర్ రైట్ చేసింది. ఇప్పుడు లోకస్ స్టాండే గురించి చూసుకున్నట్లయితే ఇది ఓల్డ్ లీగల్ ప్రిన్సిపల్ అనమాట. ఈ డాక్ట్రిన్ ప్రకారం ఇది ఏం చెప్తుంది అంటే రైట్ టు అప్రోచ్ ఏ కోర్ట్, ఎవరైనా రైట్స్ వయోలేట్ అయినప్పుడు వాళ్ళు కోర్ట్ని అప్రోచ్ అయ్యే అధికారం ఈ లోకస్ స్టాండే ఇస్తుంది. లోకస్ అంటే మీనింగ్ వచ్చేసి ప్లేస్, స్టాండై అంటే ప్లేస్ టు స్టాండ్ అనమాట. సో ఈ డాక్టర్ ఏం చెప్తుందంటే ఓన్లీ పర్సన్స్ ఎవరికైతే లీగల్ రైట్స్ ఎఫెక్ట్ అయ్యాయో వాళ్ళు మాత్రమే కేసుని ఫైల్ చేయాలి, అన్నెసరీగా స్ట్రేంజర్స్ ఈ డిస్ప్యూట్లో ఉండకూడదు అని చెప్పారు. కానీ ఇక్కడ ఫైల్ చేసింది పిఐఎల్ కాబట్టి ఎవరైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చేసినట్లయితే వాళ్ళు ఈ లోకస్ స్టాండర్డ్ని పాటించకుండా ఎస్ దే కెన్ ఫైల్ ఏ కేస్ అన్నమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ తరఫున ఈ కోర్టులో ఈ కేసెస్ అన్ని హాజరవుతుంది ఎవరు అంటే అడిషనల్ సాలిసిటర్ జనరల్. సో చాలాసార్లు మనకి ఇప్పుడు న్యూస్లలో సాలిసిటర్ జనరల్, అడిషనల్ సాలిసిటర్ జనరల్ కేసులు అటెండ్ అవుతున్నారు అని చెప్పి చాలా ఆర్టికల్స్ చూస్తున్నాం కాబట్టి దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 2021 ఆర్ 2022లో ఆల్రెడీ యూపీఎస్సీ అడిషనల్ సాలిసిటర్ జనరల్ గురించి క్వశ్చన్ అడిగారు అనమాట. అండ్ దాని గురించి ఈవెన్ మన లక్ష్మీకాంత్లో కూడా క్లియర్ కట్గా ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. అందుకే మీరు ఏమైనా పాయింట్స్ రాసుకోవాలంటే ప్లీజ్ డూ రైట్ పాయింట్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏం చూడాలి మీరు అంటే అడిషనల్ సాలిసిటర్ జనరల్ అలాగే సాలిసిటర్ జనరల్ అనేది కాన్స్టిట్యూషన్ పోస్ట్ అయితే కాదు. వాళ్ళని గవర్న్ చేసే లా ఏంటి అన్నట్లయితే లా ఆఫీసర్స్ కండిషన్ ఆఫ్ సర్వీస్ రూల్స్ 1987. ఇప్పుడు మనం హైరార్కీ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు, అతని కింద సాలిసిటర్ జనరల్, అతని కింద అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఉంటారనమాట. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వీళ్ళకి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటే మన కాన్స్టిట్యూషన్ ఎలాంటి క్వాలిఫికేషన్ అయితే చెప్పలేదు అనమాట. కాకపోతే మనం జనరల్గా ఫాలో అయ్యేది ఏంటి అంటట్లయితే సుప్రీంకోర్టు జడ్జ్కున్న క్వాలిఫికేషన్స్ వీళ్ళకి ఉండాలి అని చెప్పి మనం ఫాలో అవుతున్నాం. వీళ్ళ యొక్క టెన్యూర్ వచ్చేసి 3 సంవత్సరాలు. దాని తర్వాత మనం ఫర్దర్గా కూడా వాళ్ళని రీఅపాయింట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క డ్యూటీస్ చూసినట్లయితే వీళ్ళు అటార్నీ జనరల్ని అలాగే సాలిసిటర్ జనరల్ కావాల్సిన హెల్ప్ ఏమైనా లీగల్ మ్యాటర్స్లో కావాలన్నట్లయితే వీళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళకి ఏమైనా కేసు రిఫర్ చేసినట్లయితే కూడా వీళ్ళు దాని గురించి అడ్వైస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ వీళ్ళు యూనియన్ గవర్నమెంట్ని అలాగే స్టేట్ గవర్నమెంట్ని సుప్రీం కోర్టులలో హైకోర్టులో కూడా వీళ్ళు రీప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఈవెన్ దే కెన్ పర్ఫార్మ్ అదర్ లీగల్ డ్యూటీస్ అసైన్ బై గవర్నమెంట్ ఏదైనా లీగల్ డ్యూటీస్ అసైన్ చేసినట్లయితే అందులో కూడా వీళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఈ పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బంగ్లాదేశ్ ఫెయిల్డ్ టు గివ్ యాక్షనబుల్ రెస్పాన్స్ సేస్ ఇండియా. ఈ ఆర్టికల్ కూడా అర్థం కావాలి అంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అయితే తెలిసి ఉండాలి.
ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇక్కడ మ్యాప్ చూసుకున్నట్లయితే ఇండియా, ఇక్కడ మనకి బంగ్లాదేశ్ ఉంటుంది కదా, ఇది బంగ్లాదేశ్. ఓకే, ఫస్ట్ మీరు మ్యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీరు చూడాల్సింది ఏంటంటే ఏ ఇండియన్ స్టేట్స్ బంగ్లాదేశ్తో బార్డర్స్ షేర్ చేసుకుంటున్నాయి. ఈసారి ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్స్ అని చెప్పి స్టేట్స్ వచ్చేసి పైన స్టేట్లలో ఏ స్టేట్స్ బంగ్లాదేశ్తో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయని అడగచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఈసారి బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ అయ్యాయి కదా, అక్కడ వాళ్ళు జులై డిక్లరేషన్ని పెట్టారు. ఆ జులై డిక్లరేషన్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ చేంజెస్ కావాలా వద్దా అని చెప్పి రెఫరెండం పెట్టారు. సో అక్కడ మీరు డైరెక్ట్ డెమోక్రసీ టూల్స్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి డైరెక్ట్ డెమోక్రసీ టూల్స్లో రెఫరెండం, రీకాల్, ఇనిషియేట్, ప్లెబిసైట్ 4 ఉంటాయన్నమాట. ఈ 4 ఏంటి కూడా మీరు ఈసారి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే ఈ టాపిక్ ఇంపార్టెంట్, ఇండియా అండ్ బంగ్లాదేశ్ రిలేషన్స్లో చూసుకుంటాం. సో ఇక్కడ వాళ్ళు అడిగేది దేని గురించి అంటే ఛాలెంజెస్ ఉన్నాయి ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్లో అని చెప్పి. ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఇల్లీగల్ మైగ్రేషన్. బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా డిఫరెంట్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వాళ్ళు ఉంటున్నారు అని చెప్పి ఆరోపిస్తున్నారు. దానివల్ల ఓవరాల్ ఇండియన్ లోకల్ ఏరియాలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వస్తుంది. సో అందుకని రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసింది. అందులో ఏం చేసింది, అక్కడ ఎవరెవరైతే ఇల్లీగల్గా ఉన్నారో ఫస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేస్తుంది. వాళ్ళు ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు అని ప్రూవ్ అయినట్లయితే వాళ్ళని మళ్ళీ వాళ్ళ కంట్రీకి సెండ్ చేస్తుంది అనమాట. ఆ ప్రాసెస్ని రీపాట్రియేషన్ అంటారు. సో ఇప్పుడు ఏమైంది అన్నట్లయితే ఇండియా ఐడెంటిఫై చేసి వాళ్ళు ఆ కంట్రీ యొక్క సిటిజన్సా కాదా అని తెలుసుకోవడానికి వాళ్ళకి లేఖలు మెసేజ్ అనేది చేసిందనమాట. అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్కి నుంచి ఎలాంటి సిగ్నల్ యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. 2020 నుంచి మోర్ దాన్ 1000 సార్లు మనం ఇండియా నుంచి మెసేజ్ అయితే పంపించామండి, వాళ్ళైతే ఎలాంటి యాక్షన్ అయితే చూపించట్లేదు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. ఓకే, అంతకుమించి ఇంకా ఏమీ లేదు. కాకపోతే దీనివల్ల ఇంపాక్ట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ పైన ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ అంతేకాదు మన బార్డర్ సెక్యూరిటీ మీద కూడా ఇంపాక్ట్స్ ఉంటాయి. లోకల్గా రీసెంట్గా మనం వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ చేసిన తర్వాత మనకి గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది. అక్కడ ఇంతకుముందున్న మమతా బెనర్జీ ఓడిపోవడం జరిగింది కదా. సో అందుకని ఏంటంటే వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఎస్ఐఆర్ చేశారు, మా ఓట్లని తీసేసుకున్నారు, అందుకే వాళ్ళు గెలిచారని చెప్పి డిఫరెంట్ పార్టీస్ డిఫరెంట్ అలిగేషన్స్ అయితే చేస్తున్నారు. సో అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ యొక్క ఎస్ఐఆర్ దానిపైన ఇంపాక్ట్ ఏముంటుంది, దానివల్ల ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఎన్ని రోజులు మమతా బెనర్జీ స్ట్రాంగ్గా తీస్తా రివర్ ఇష్యూని ఫైనలైజ్ చేయడానికి ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అక్కడ వచ్చింది కాబట్టి పవర్లోకి, ఇప్పుడు ఏం జరుగుతుందో మనం ఫ్యూచర్లో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ చాలా ఇంపార్టెంట్. ఇది డిఆర్డిఓ ఐఏఎఫ్ కండక్ట్ మెయిడెన్ ట్రయల్ ఆఫ్ తారా గ్లైడ్ వెపన్. ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తుంది ఏంటంటే ఇది ఒక వెపన్ అనమాట, గ్లైడ్ వెపన్. అది తారా గ్లైడ్ వెపన్. ఇందులో వార్ హెడ్ పెట్టేసి వదిలేస్తారు, అది వెళ్ళి టార్గెట్ హిట్ చేసి బాంబ్ బ్లాస్ట్ చేస్తుంది అనమాట. సో అది ఈ తారా గ్లైడ్ వెపన్. సో మీకు క్వశ్చన్ ఎలా వస్తుందంటే రీసెంట్లీ తారా గ్లైడ్ వెపన్ ఈజ్ ఇన్ న్యూస్, వాట్ ఇట్ ఈస్ అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఎన్ని కరెక్ట్ ఏవి కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేర్ బేస్డ్ క్వశ్చన్. తారా గ్లైడ్ వెపన్, సుఖోయ్ 30, రఫేల్ ఇస్తారు, లేకపోతే ఐఎన్ఎస్ తారాగిరి అలా ఇచ్చేసి ఏంటిది అని చెప్పి ఒక పేర్ బేస్డ్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అందులో ఏ పేర్స్ ఎన్ని పేర్స్ కరెక్ట్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ టైం 2025 పేపర్లో మాత్రం డిఫెన్స్ నుంచి మంచి క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈసారి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. డిఫెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా అనమాట. అండ్ ఈ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఇప్పుడు మనం దీని గురించి చూసినట్లయితే రీసెంట్గా డిఆర్డిఓ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెస్ట్లు కండక్ట్ చేశారు రిగార్డింగ్ దిస్ తారా వెపన్ సిస్టమ్. ఈ తారా యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ అంటారనమాట. దీన్ని ఎక్కడ టెస్ట్ చేశారు అంటే ఒడిశా కోస్ట్ నుంచి టెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ తారా గురించి చూసుకున్నట్లయితే ఇది ఇండియాలో తయారు చేసిన మొట్టమొదటి ఫస్ట్ ఇండిజినస్ గ్లైడ్ వెపన్ సిస్టమ్. ఓకే, ఎంతవరకు మనం డిజైన్ చేసినాం అన్గైడెడే, కానీ ఇప్పుడు మాత్రం ఫర్ ద ఫస్ట్ టైం గైడ్ వెపన్ సిస్టమ్ని మనం తయారు చేయడం జరిగింది. అండ్ అది కూడా హైదరాబాద్లో అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అన్నట్లయితే అక్యురసీని ఇంప్రూవ్ చేయడం, మనం గ్రౌండ్ మీద ఉన్న టార్గెట్స్ని కరెక్ట్గా టార్గెట్ 100% మిస్ అవ్వకుండా వాటిని డ్యామేజ్ చేయడము అలాంటిది అనమాట. దీని యొక్క ఫీచర్స్ వచ్చేసి
ఫస్ట్ ఇండియాస్ ఇండిజినస్ గ్లైడ్ సిస్టమ్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్ని రోజులు మనం తయారు చేసిన ఓన్లీ అన్గైడెడే, కాకపోతే ఇది మోడలర్ డిజైన్ యూసెస్ గైడెడ్ మెసేజ్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి 100% ప్రెసిషన్ ఉంది. అండ్ అలాగే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా ఉందంటున్నారు. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఎందుకు అంటే మనం వేరే కంట్రీ నుంచి తెచ్చుకుంటే ఆర్ ఇంపోర్ట్ చేసుకొని కొనుక్కున్నట్లయితే ఆబ్వియస్గా కాస్ట్ అనేది పెరుగుతుంది కదా. సో మనం అదే ఇండియాలో తయారు చేసుకున్నట్లయితే ఇండియన్ టెక్నాలజీ ఎవ్రీథింగ్ చేసుకున్నట్లయితే కాస్ట్ మాత్రం తగ్గుతుంది. అందుకే ఇది కాస్ట్ ఎఫెక్టివ్ అని అంటారనమాట. ఆబ్వియస్గా దీని యొక్క రేంజ్ కూడా చాలా ఎక్కువగానే ఉందన్నమాట. సో ఇలా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే 2 Indians ఆన్ షిప్ హిట్ బై హాంటా వైరస్. ఇప్పుడు ఏదైనా సరే డిసీజ్, వైరస్, బ్యాక్టీరియా కొత్తది ఏదైనా సరే న్యూస్లో ఉన్నట్లయితే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అవి కంపల్సరీ మీరు చూసుకోవాలి. సో ఇది క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే హంటా వైరస్ ఇస్ ఇన్ న్యూస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి క్వశ్చన్ రావచ్చు. సో ఇప్పుడు మనం హంటా వైరస్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇది ఎవరి దగ్గర ఉంటుంది, వైరస్ ఎక్కడ నివసిస్తుంది అంటే లైక్ రోడెంట్స్లో నివసిస్తుంది. రోడెంట్స్ అంటే ఎలుక జాతికి సంబంధించిన యానిమల్స్లో ఇది ఉంటుంది అనమాట. సో నార్మల్గా ఎలుకలు లైక్ వాటి యొక్క డ్రాపింగ్స్ ఉంటాయి కదా, ఎక్స్క్రీటా అంటారు, అవి ఎండిపోయిన తర్వాత అందులో ఉన్న వైరస్ గాల్లోకి వస్తుంది అనమాట. అది మనం పీల్చినప్పుడు ఈ వైరస్ అనేది మన బాడీలోకి వస్తుంది. సో ఫస్ట్ ఎఫెక్ట్ చేసే ఆర్గాన్ ఏంటి అన్నట్లయితే లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. దాని తర్వాత డైరెక్ట్గా కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, ఫెటాలిటీ రేట్ వచ్చేసి 40% వరకు ఫెటాలిటీ రేట్ అనేది ఉంటుంది. అండ్ మనకి లంగ్స్ని ఎఫెక్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా ఫ్లూ లైక్ సిమ్టమ్స్, కఫ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఊపిరితిత్తులో నిమ్మొచ్చింది అంటారు, వాటర్ చేరుకోవడం లాంటివి అవుతాయి. దాని తర్వాత ఇప్పుడు మీకు కిడ్నీని ఎఫెక్ట్ చేసినట్లయితే బ్లడ్ ప్రెషర్ తక్కువ అవ్వడము, ఇంటర్నల్ బ్లీడింగ్స్ అవ్వడము, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అవ్వడం లాంటివి జరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఇంకా అదర్ సిమ్టమ్స్ చూసినట్లయితే మనకి 4 to 10 days లోపు ఎక్కువ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ దీని ట్రీట్మెంట్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా ట్రీట్మెంట్ కూడా లేదు. అండ్ ఈ వైరస్ వచ్చేసి RNA బేస్డ్ వైరస్ అన్నమాట. ఒక్కసారి హంటా వైరస్ ఎఫెక్ట్ అయితే హ్యూమన్ నుంచి హ్యూమన్కి ట్రాన్స్మిషన్ అంతా ఎక్కువే ఉండదు, చాలా రేర్గా ఉంటుంది అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే వాటర్ షెడ్ మూమెంట్ ఇన్ ఇండియాస్ డిఫెన్స్ పోస్చర్. సో ఏంటి, లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, అండ్ ఇప్పుడు 1 year ఆఫ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం ఏం చేస్తారో మన డిఫెన్స్లో అని చెప్పి ఈ ఆర్టికల్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఆ టైంలో మనకి చాలా అర్థమైంది డిఫెన్స్లో మనం ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, మనం ఇంకా ఎక్కడెక్కడ డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆ వార్ టైంలో మనకు అనిపించింది. కాబట్టి తర్వాత మనం ఎలాంటి అడ్వాన్స్మెంట్ చేసాము అని చెప్పి ఈ ఆర్టికల్లో ఇచ్చారనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ మెయిన్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇండియా ఇప్పటి వరకు ఓన్లీ గ్రౌండ్ మీద డెవలప్మెంట్స్ చేసింది, కానీ మనం అండర్ గ్రౌండ్లో కూడా చేసి మిగతా వేరే ఎనిమీ కంట్రీస్లకి కనిపించకుండా ఉండాలి అని చెప్పి ఇప్పుడు సబ్ టెరైన్ వార్ఫేర్ సిస్టమ్ని చేస్తున్నాం. అంటే అండర్ గ్రౌండ్ అనమాట. ఇక్కడ మనం అండర్ గ్రౌండ్ లార్జ్ స్కేల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ని పెట్టాలి అని అనుకుంటున్నాము. అండ్ అందులో భాగంగా మనం ఏం చేస్తున్నాము, C4 అంటే కమాండ్ కంట్రోల్ కమ్యూనికేషన్ కంప్యూటర్స్, I2 అంటే ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫోకస్ చేస్తున్నాము, S అంటే సర్వేలెన్స్, R అంటే రికానెన్స్ మీద మనం ఫోకస్ చేసి మన యొక్క డిఫెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్, ఎస్పెషలీ మిలిటరీలో 3D బంకర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ బంకర్స్ డెవలప్మెంట్ చేసుకుంటున్నాము. అలాగే ఫ్యూయల్, అండ్ రీసెంట్గా ఒక అప్డేట్ నేను ఆల్రెడీ షార్ట్ కూడా చేశాను. ఏంటంటే మన యొక్క ఆర్మీ వాళ్ళు డీజిల్ పైన కాకుండా మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసే గ్యాస్ కానీ ఫ్యూయల్ మీద డిపెండ్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు ప్లాంట్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ క్రైసిస్లో ఇప్పుడు ఇన్ కేస్ వార్ విత్ చైనా కానీ పాకిస్తాన్ కానీ ఉన్నట్లయితే మనకు ప్రాపర్గా డీజిల్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ లేదు అన్నట్లయితే మన సిస్టమ్ మొత్తం స్టాల్ అవుతుంది కదా. సో అలా ఉండకుండా ఉండడానికి ఇండియాలో ప్రొడ్యూస్ చేసే గ్యాస్ అండ్ ఫ్యూయల్ మీద డిపెండ్ అవ్వాలని చెప్పి మేము చాలా ట్రై చేస్తున్నాం. అందులో బయోఫ్యూయల్ని వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాము. అందులో భాగంగా మిషన్ సుదర్శన్ చక్ర ఉంది, అలాగే కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి, అక్షతీర్, అవన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి
మనం ఎక్కడ దెబ్బతిన్నాము అన్నట్లయితే టర్కీ నుంచి పాకిస్తాన్కి 300 పైన డ్రోన్స్ అనేవి వచ్చాయి. వాటిని ఒకటేసారి స్వామ్ అటాక్స్ చేయడం జరిగిందనమాట. అందుకే ఇప్పుడు మన ఇండియాకి తెలిసింది ఏంటి అంటే డ్రోన్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాలని చెప్పి మనం ఇప్పుడు ఫోకస్ చేసేసి ఈ యొక్క డ్రోన్ సిస్టమ్ కౌంటర్ అన్మాన్ ఏరియల్ వెహికల్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాము. అండ్ అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం ఎక్కువ యూజ్ చేయాలి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ని కూడా మనం యూజ్ చేస్తున్నాం అనమాట. సో అలా ఓవరాల్గా మన డిఫరెంట్ ప్రాజెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ కుషతో లాంగ్ రేంజ్ ఎయిర్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ని కూడా మనం డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇలా ఓవరాల్గా మన డిఫెన్స్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా స్టెప్స్ అనేవి ఇండియా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ మనం ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూస్తున్నట్టయితే ఈరోజు 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హంటా వైరస్ గురించి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ గురించి అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి హంటా వైరసెస్ ఆర్ ప్రైమరీలీ ట్రాన్స్మిటెడ్ టు హ్యూమన్స్ త్రూ rodents అండ్ దేర్ ఎక్స్క్రీటా. సెకండ్ వచ్చేసి హంటా వైరస్ ఇన్ఫెక్షన్ ఆల్వేస్, ఇలా ఆల్వేస్ ఓన్లీ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్వేస్ స్ప్రెడ్ ఫ్రమ్ హ్యూమన్ టు హ్యూమన్. థర్డ్ వచ్చేసి సమ్ హంటా వైరస్ కెన్ కాజ్, కెన్ సమ్ అన్నప్పుడు మాక్సిమం ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట ఛాన్సెస్ స్టేట్మెంట్ రైట్ అవ్వడానికి. సమ్ హంటా వైరసెస్ కెన్ కాజ్ హీమోరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్. నెక్స్ట్ వచ్చేసి హంటా వైరసెస్ ఆర్ డిఎన్ఏ వైరసెస్ బిలాంగింగ్ టు ఆర్థోమిక్సివిరిడే. నేను చెప్పానేది డిఎన్ఏ కాదు, ఆర్ఎన్ఏ వైరస్ అని. సో ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్స్ ఇన్కరెక్టో మీరు కమెంట్లో చెప్పండి. ఆల్రెడీ సగం ఆన్సర్ అయితే నేనే రివీల్ చేశాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లోకస్ స్టాండై గురించి. విత్ రెఫరెన్స్ టు లోకస్ స్టాండై కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వచ్చేసి ఇట్ రిఫర్స్ టు లీగల్ కెపాసిటీ ఆఫ్ ఎ పర్సన్ టు అప్రోచ్ ఏ కోర్ట్. సెకండ్ వచ్చేసి ఇన్ ఇండియా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎక్స్పాండెడ్ ద ట్రెడిషనల్ కన్సెప్ట్ ఆఫ్ లోకస్ స్టాండై. నెక్స్ట్ వచ్చేసి అండర్ ట్రెడిషనల్ లోకస్ స్టాండై ఓన్లీ ఏ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ పర్సన్ కుడ్ సీక్ జ్యుడిషియల్ రెమెడీ. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి లోకస్ స్టాండై ఇస్ మెన్షన్ ఎక్స్ప్లిసిట్లీ. మనకి ఒక ట్రాప్ ఉంటుంది యూపీఎస్సీలో పాలిటీ క్వశ్చన్స్ ఏంటంటే మెన్షన్ ఇన్ కాన్స్టిట్యూషన్, అవే ఫ్రమ్ అవుట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పి. ఆ 2 స్టేట్మెంట్స్ ఫర్ షూర్ రాంగే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కూడా లోకస్ స్టాండై ఇస్ మెన్షన్ ఇన్ ఫండమెంటల్ డ్యూటీస్ అని అన్నారు. సో ఒక సిన్సియర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ కంపల్సరీ 100% హార్డ్ వర్క్ చేస్తున్నారంటే ఫండమెంటల్ డ్యూటీస్లో ఏముంటాయో లేదో తెలుస్తుంది. అందులో ఉందా లేదా ఒకసారి మీకే వదిలేస్తున్నాను, ఆలోచించండి. ఆలోచించి కింద కమెంట్లో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం ఆర్ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే మన దగ్గర కొత్త జిఎస్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ అనేది లాంచ్ అవుతుంది. ఆన్ మండే నుంచి మనం ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో రెండింటిలో ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఏమైనా డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉన్నట్లయితే ప్లీజ్ డూ కాంటాక్ట్ us on this number 8074765513. Even you can message me on this number on WhatsApp. Okay, that's all guys. Thank you so much and I wish you all the best.